మండల కేంద్రంలోని సిరిసేడు గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి సీరియల్ నెంబర్ 2 పైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగ రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు ఉద్యోగ నియామక పత్రాలు అందించడంతో పాటు యూపీఎస్సీలో ప్రిలిమ్స్ అర్హత సాధించిన వారికి ₹1,00,000 నగదు ప్రోత్సాహం అందించి భరోసా కల్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిన ప్రభుత్వం ఒక్కొక్కటిగా హామీలు నెరవేరుస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా చేసేది ఏమీ లేదు. 8 ఎంపీలు గెలిచి బడ్జెట్లో ఈ రాష్ట్రానికి తెచ్చింది ఏమీ లేదు. బీజేపీ అభ్యర్థి గెలిచినా సాధించేదేమీ లేదు. కావున పట్టభద్రుల నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి బోగం శ్యామ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బోగం చిరంజీవి, మర్రి వీరారెడ్డి, యలభద్రి రాములు తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని సిరిసేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి విద్యార్థుల పక్షాన కానీ నిరుద్యోగులకు కానీ ఏదైతే కేంద్ర ఐఏఎస్ దానికి సంబంధించిన పోటీ సంబంధించి ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికి ₹1,00,000 నగదును ప్రోత్సాహాన్ని అందించి నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చేందుకు వారి వంతు సహకారం అందిస్తున్నది. కావున పట్టభద్రులందరూ ఆలోచించి నరేందర్ రెడ్డి గారి సీరియల్ నెంబర్ 2 పైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గత ప్రభుత్వం అప్పుల కుప్పగా తయారు చేసి అసలు ఏముందో తెలియని పరిస్థితిలో ఈ ప్రభుత్వము ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు మౌలిక వసతులైనటువంటి ఇండ్లు కానీ